నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలోని ఎల్లాయిపాలెం పంచాయతీ రామాపురం ఎన్టీఆర్ కాలనీలో ఉన్న ఓ వేప చెట్టు చుట్టుపక్కల ప్రాంతం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. ఈ వేప చెట్టును గత 30 సంవత్సరాలుగా స్థానిక ముస్లిం ప్రజలు దైవ కార్యక్రమాలకు సంబంధించి పూజలకు ఉపయోగిస్తున్నారు. గ్రామస్తుల సమాచారం మేరకు గత ఎన్నికల సమయంలో కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఆ ప్రదేశంలో దర్గా నిర్మించి ఇచ్చేందుకు హామీ ఇచ్చారని తెలిపారు. అయితే తాజాగా గ్రామనత్తం గ్రామానికి చెందిన నజీర్ అనే వ్యక్తి అక్కడ అక్రమంగా నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు. ఊరు ఎమ్మెల్యే గారికి నమస్కారాలు. మేము 30 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నాము. ఈ జెండా చెట్టు నాటుకొని ఉన్నాము. జెండా చెట్టు అది గాలి వానకు పడిపోతే కూడా మేము మళ్ళీ ఇంకొక చెట్టు నాటుకున్నాము. ఎన్టీఆర్ కాలనీ రామాపురం ఇది. మేడం మీరు వచ్చినా కూడా మేము చెప్పాము మాకు జెండా చెట్టు లేదు, ఇట్లా దర్గా కట్టియండి అంటే మాకు గెలిపించండి అమ్మా నేను చేస్తాను పనులని మీరు చెప్పారు. మీ మీద నమ్మకంతో మేము ఓట్లు వేసి గెలిపించాము. మాకు ఇక ఈయన నజీర్ అని ఆయన వచ్చి మేము లేని చోట ఇప్పుడు ఊరికి పోయి ఉంటే అప్పుడు ఇల్లు ఇక్కడ ఇది కట్టేశారు, గోడలు కట్టేశారు. ఇప్పుడు ఆయన మాకు జెండా చెట్టు ఇవ్వట్లేదు. మీరే ఎట్టుకట్టు చేసి న్యాయం చేయండి మేడం గారు, మీరే చేయాలా. మాకు 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాం మేము కాపురం. మేము దేవుడి కోసం చెప్తున్నది, మాకు కట్టడం ఇల్లు కోసం కాదు. ఏదైనా మీరే చేయాలా. ఏమన్నా చెప్తే మా మీద తగుకు వస్తున్నారు ఆయన నజీర్ సాహిబ్. పిల్లకాయలని అందరినీ తీసుకొని మా మీద కొట్టడానికి వస్తున్నారు. మేము ఆడవాళ్ళు ఏం చెప్తాం, మేము లేని వాళ్ళు చూసి ఇటు చేసేసాడు ఆయన. ఎట్టన్నా మీరే చేయాలి మేడం. మాకు దేవుడిది జెండా చెట్టు దర్గా కట్టి ఇవ్వాలా మీరు. మాకు ఇల్లులు కాదు ఏం కాదు. మాకు రోడ్డు కూడా ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు. మాకు రోడ్డు వేసి అవన్నీ చేయండి మేడం. ఆల్రెడీ ఎమ్మెల్యే గారు కూడా చెప్పాం. ఎమ్మెల్యే గారు అది మీకే వచ్చింది, మేము మాట్లాడతాం ఎంఆర్ఓ గారితో వాళ్ళని చెప్పారు. అది అట్లా ఆగిపోయింది ప్రాసెస్. దయచేసి ఎంఆర్ఓ గారు, విఆర్ఓ గారు, ఎమ్మెల్యే మొత్తం అమ్మగారు మొత్తం కలిపి మాకు ఈ స్థలం ఇప్పించాలని కోరుకుంటున్నాం సార్. ఎమ్మెల్యే గారికి నమస్కారాలు. గత 30 సంవత్సరాలుగా ఇక్కడే ఉన్నాం మేము. ఈ జెండా చెట్టు ఒక్కోసారి వానలకి అలాగా పడిపోయినా కూడా మళ్ళీ వేసుకొని మేము